మంత్రి పొంగులేటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మీరు పాలకులు కాదు, వైట్ కాలర్ రౌడీలంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అధికారంలో ఉండి ప్రజల హక్కులను కాలరాస్తున్నారంటూ వట్టి నాగులపల్లి భూముల విషయంలో స్పందించారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ప్రజల ఆస్తులను దోచుకుంటున్నారని, హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ మాఫియాకి తెరలేపారంటూ ఆరోపించారు దాసోజు. ప్రజల యొక్క హక్కులను ఇవాళ కాలరాస్తూ ఒక దాష్టికానికి పాల్పడుతూ ఇవాళ హైదరాబాద్ను రంగారెడ్డి జిల్లాను ఒక రియల్ ఎస్టేట్ మాఫియాకు ప్రయోగశాలగా రేపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మార్చినటువంటి ఒక వైనం. అధికారాన్ని అడ్డబెట్టుకొని ఏ రకంగా ఒక దుర్మార్గమైనటువంటి ఒక ముష్కర యత్నానికి పాల్పడతా ఉన్నారో, ప్రజల హక్కులను ఎట్లా కాలరాస్తా ఉన్నారో, ప్రజల ఆస్తులను ఎట్లా దోచుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారో క్లాసిక్ కేసు ఇది. వస్తావా పొంగులేటి కళ్ళలో కళ్ళు పెట్టి, తల్లి కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తావాను? నువ్వురా, నీకు దమ్ముంటేరా. ఆ తల్లి ఇంటికి పోయి ఏమడిగినావు నువ్వు? ఆమె ఏం చెప్పింది? వాళ్ళ లెజిటమేట్ భూమిని గద్దలు లెక్క, రాబందులు లెక్క దోచుక తినక చిల్లర ప్రయత్నం చేయటం ఏందా? చచ్చినాడు ఎంబడేసుకపోయే పైసలు అవి నీకంటే రాబందులు నయం కదా. ఇంత చిల్లర కాదా మీరు? దీనికోసమేనా మీకు అధికారం కట్టబెట్టింది? ప్రజాపాలన, పారదర్శక పాలన అని చెప్పని రౌడీ పాలన ఇది. వైట్ కాలర్డ్ క్రిమినల్స్ అని అంటారు, డిగ్నిఫైడ్ రౌడీలు అంటారు. మీకు తెలుసా అన్న? డిగ్నిఫైడ్ రౌడీలు, మామూలు వెనకటి రోడ్ రౌడీలు అంటేనేమో ఇట్లా మడిచి ఇట్లా పెట్టి పాలన తిని ఇట్లా తిని పైలవాళ్ళు తిరిగేది. ఇదంతా డిగ్నిఫైడ్ రౌడీలు. మంచి సూట్లు బూట్లు వేసి బెంజికారులను తిరుగుకుంటా ఓనర్లను బెదిరించి భూములు గుంజుకున్నట్టు డిగ్నిఫైడ్ రౌడీలు అంటారు.